వండి అనేది రాష్ట్రపతి జోనల్ వ్యవస్థ ఉంది మాకు, ఈ జోనల్ వ్యవస్థ ఉండగా అట్లా చేయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు బిల్లు ఏం చేశారు, కోర్టు ఏం చేసింది, బిల్లు విషయంలో మేము జోక్యం చేసుకోమంది. బిల్లు అమలు చేశాక అంది, బిల్లు అమలు చేసిన తర్వాత చట్టసభలో దాంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పింది. చట్టసభ చేసిన చట్టంలో మేము జోక్యం చేసుకోమని. కాన్స్టిట్యూషన్ దాని మీద ఎవరు తేల్చారు? రాష్ట్రం అయిపోయి 11 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అసలు ఏముండదు కోర్టులో, అసలు ఏదన్నా దాని మీద ఆర్గ్యుమెంట్ ఉందా? అంటే చట్టసభ దాంట్లో నేను జోక్యం చేసుకోలేదు కోర్టు కదా, అదే రాజ్యాంగ ప్రకారం సవరణ చేయాల్సింది కదా. అట్లాగే మనకి కాశ్మీర్ ఇష్యూ రాజ్యాంగ సవరణ చాలా కష్టం అది ఇది అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలి. అక్కడ చిన్న లాజికల్ చేశారు, అందరూ 370 రద్దు అంటున్నారు. 370 అట్టగే ఉంది. 370లో కాశ్మీర్ శాశ్వతం కాదు, తాత్కాలిక ప్రొవిజన్గా నాడు ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేశారు. అంతకుముందు తాత్కాలికంగా దానికి ఆ రోజులో స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళు కాబట్టి అప్పుడు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇది పెడుతున్నామని పెట్టారు రాజ్యాంగంలో. ఎప్పుడైనా తీసుకోవచ్చు అని ఉంది, దాన్ని బేస్ చేసుకుని తీసేశారు సింపుల్గా. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దానికి చేయలే, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం కోసం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. కాశ్మీర్ని కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్ని కేంద్ర